ప్రభా గొప్ప దేవుడు, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ 5వ దినం VBS పరిచర్కి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, కృపగల నాయనా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు మీరు క్షేమంగా నడిపించినందుకు స్తుతిస్తున్నాం. ఇంకా ప్రభా తండ్రి, VBS ఈ దినం అంతట్లో మీరు కాపుదల్లో ఉంచండి. ప్రతిదిన కీడు నష్టం అపాయాన్ని దూరపరచండి. బిడ్డల పాటల్లో, కంఠత వాక్యాల్లో, కథల్లో, హ్యాండ్ వర్క్స్లో మీరు సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభా నిత్యమైన వాక్కులు వారు బాల్యం నుండి నేర్చుకోవడానికి చూపించండి. నేర్పగలిగే సామర్థ్యాన్ని టీచర్స్ కూడా దయచేయండి. మీ బలిష్టమైన హస్తం ప్రభా తండ్రి మందిరం ఆవరణ మీదంతా ఉంచమని ప్రార్థిస్తున్నాను. మీకే మహిమ ఘనత ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఎవరు మాట్లాడదు, అందరు లైన్లో కూర్చోండి. మనం సాంగ్ నెంబర్ 8 పాడుకుందాం, వర్షిప్ సాంగ్. అందరు సాంగ్ షీట్స్ ఓపెన్ చేయండి. ఈరోజు ఎన్నో రోజు VBS మనకి? 5వ రోజు కదా, లాస్ట్కి వచ్చాము కదా. మరి మనకున్న సాంగ్స్ అన్నీ మనం రిపీట్ చేసుకోవాలి. మీరు త్వరగా నేర్చుకుంటే సాంగ్ షీట్లో ఉన్న సాంగ్స్ అన్ని ఇప్పుడే పాడుకుందాం. మీరు అల్లరి చేస్తే క్లాసెస్కి వెళ్ళిపోవాలి. ఎవరు అల్లరి చేసి ఆర్ యు రెడీ? సాంగ్ షీట్లో సాంగ్ నెంబర్ 8, అన్ని నామముల కన్నా పైనామము. అందరం పాడదాం బిగ్గరగా. డై పిల్లలు, ఆర్ యు రెడీ? స్టార్ట్. నామముల కన్న పైనామము క్రీస్తు నామము, ఎన్ని తరములకైనా ఘనపరచబడిన క్రీస్తు నామము. బిగ్గరగా. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచబడిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. బాయ్స్ బిగ్గరగా. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. గర్ల్స్ బిగ్గరగా. పాపముల నుండి విడిపించును యేసుని నామము, నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము, నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. బిగ్గరగా అందరం. యేసు నామము జయం జయము. వెరీ గుడ్. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము.
బిగ్గరగా పాడండి గర్ల్స్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము. బాయ్స్ బిగ్గరగా. సాతానుపై అధికారమిచ్చును. సాంగ్ షీట్ చూస్తూ బిగ్గరగా పాడండి. శత్రు సమూహముపై జయమిచ్చును శిలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. అందరం బిగ్గరగా యేసు నామము. వెరీ గుడ్. యేసు నామము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. లాస్ట్ వన్. స్తుతి గణ మహిమలు చెల్లించుచు స్తుత్రపు కీర్తన పాడెదము. స్తుతి గణ మహిమలు చెల్లించుచు స్తుత్ర కీర్తన పాడెదము. ధ్వజమును పైకెత్తి కేకలతో స్తుత్రగానము చేయుదము. బిగ్గరగా సీనియర్స్ పాడాలి. అందరం కలిసి యేసు నామము. సాతాను శక్తులు. ఇంకా బిగ్గరగా. వెరీ గుడ్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము. ఎన్ని తరములకైనా సీనియర్స్ బిగ్గరగా పాడండి. ఎన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచబడినది. అందరం బిగ్గరగా యేసు నామము. జయం జయము. ఇంకొంచెం బిగ్గరగా పాడండి. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాంగ్ నెంబర్ 3 పాడదాం. అద్వితీయుడ యేసయ్యా నీకే వందనం. ఆర్ యూ రెడీ? సాంగ్ షీట్లో సాంగ్ నెంబర్ 3 మీరు చాలా చక్కగా పాడారు తెలుసా. 8th సాంగ్. అలానే బిగ్గరగా సాంగ్ నెంబర్ 3 కూడా పాడదాం. అందరికీ పాట వచ్చు కదా, అందరు కలిసి పెద్దగా పాడదాం. స్టార్. అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం, ఆత్మతో సత్యముతో ఆరాధించెదం.
బిగ్గరగా. అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం, ఆత్మతో సత్యముతో ఆరాధించెదం. పాపము క్షమింపన్ రక్తము కాచితివి, శాపము భరింపన్ శ్రమలను పొందితివే. బిగ్గరగా. పాపము క్షమింపన్ రక్తము కాచితివే, శాపము భరింపన్ శ్రమలను పొందితివి, ప్రేమను చూపితివి, రక్షణనిచ్చితివి, ప్రేమను చూపితివి, రక్షణనిచ్చితివి. నీకే వందనం, నీకే. బిగ్గరగా. నీకే వందనం, నీకే వందనం, ప్రేమా పూర్ణుడా నీకే వందనం, నీకే వందనం, పిల్లలు పాడండి. నీకే వందనం, ప్రేమా పూర్ణుడా అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం, ఆత్మతో సత్యముతో ఆరాధించెదం. అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం, ఆత్మతో సత్యముతో ఆరాధించెదం. మమ్ము బలపరచితివి, నీలో స్థిరపరచి నీలో నిలిపితివి, జీవముతో నింపి. బిగ్గరగా. మమ్ము బలపరచితివి, నీలో స్థిరపరచి నీలో నిలిపితివి, జీవముతో నింపి, నీ చిత్తము తెలిపి నడిపించుచుంటివి, నీ చిత్తము తెలిపి నడిపించుచుంటివి. అందరం బిగ్గరగా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, మహిమా పూర్ణుడా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, మా పూర్ణుడా అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం, ఆత్మతో సత్యముతో ఆరాధించెదం. అద్వితీయుడా యేసయ్యా నీకే వందనం, ఆత్మతో సత్యముతో ఆరాధించెదం. సాంగ్ నెంబర్ 1 పాడదాం. స్తుతింతును స్తోత్రింతును ఎల్లప్పుడు యేసుని. యాక్షన్ చేద్దామా? అందరు లేచి నిలబడండి. సాంగ్ నెంబర్ 1. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
స్టార్ట్. స్తుతింతును స్తోత్రింతును ఎల్లప్పుడు యేసుని ఆరాధనతో అర్పింతును జీవార్పణ యేసుకు. పిల్లలు బిగ్గరగా స్తుతింతును స్తోత్రింతును ఎల్లప్పుడు యేసుని ఆరాధనతో అర్పింతును జీవార్పణ యేసుకు. నన్ను ప్రేమించి నాకై మరణించి సాతాను నోడించి తిరిగి లేచెను. బిగ్గరగా. నన్ను ప్రేమించి నాకై మరణించి సాతాను నోడించి తిరిగి లేచెను. స్తుతింతును స్తోత్రింతును ఎల్లప్పుడు యేసుని ఆరాధనతో అర్పింతును జీవార్పణ యేసుకు. స్తుతింతును స్తోత్రింతును ఎల్లప్పుడు యేసుని ఆరాధనతో అర్పింతును జీవార్పణ యేసుకు. నన్ను కాపాడును నాకై సమకూర్చును నా జీవితములో ఆనందము నించెను. బిగ్గరగా పాడదాం పిల్లలు. నన్ను కాపాడును నాకై సమకూర్చును నా జీవితములో ఆనందము నించెను. స్తుతింతును స్తోత్రింతును ఎల్లప్పుడు యేసుని. బాయ్స్ అందరం చేద్దాం. ఆరాధనతో అర్పింతును జీవార్పణ యేసుకు. అందరం యాక్షన్ చేద్దాం. స్తుతింతును స్తోత్రింతును ఎల్లప్పుడు యేసుని ఆరాధనతో అర్పింతును జీవార్పణ యేసుకు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. సీనియర్స్ కూడా యాక్షన్ చేస్తే బాగుంటుంది. మనమేం పెద్దోళ్ళం కాదు, మీకంటే పెద్దలైన వాళ్ళు కూడా యాక్షన్ చేస్తున్నారు. అవునా? మీకంటే వయసులో పెద్దలైన వాళ్ళు కూడా యాక్షన్ చేస్తున్నారు. దయచేసి మీరు కూడా యాక్షన్ చేయండి. దేవుడు ఇచ్చిన సంతోషంలో మీరు కూడా పాలు పంపులు పొందండి. సాంగ్ నెంబర్ 4 పాడదాం. హే 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 బాలలు రండి VBSకు. ఆర్ యు రెడీ పిల్లలు? స్టార్ట్. హే 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 బాలలు హో 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 బాలికలు ఆహాహా పిల్లలు రండి VBSకు. హే 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 బాలలు హో 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 బాలికలు ఆహాహా పిల్లలు రండి VBSకు. జాలి 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 రండి VBSకు. బిగ్గరగా. జాలి 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 రండి VBSకు. చక్కని చక్కని పాటలు కలవు, బైబిల్ కథలు విందాం మనము, యాక్షన్ పాటలు కలిసి పాడుచు ఆనందించెదము.
చక్కని చక్కని పాటలు పాడుచు బైబిల్ కథలు విందాం మనం, యాక్షన్ పాటలు కలిసి పాడుచు ఆనందించెదము. హే 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 బాలలు, ఓహోహో బాలికలు, ఆహాహా పిల్లలు రండి వివేస్కు. బిగ్గరగా హే 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 బాలలు, ఓహోహో బాలికలు, ఆహాహా పిల్లలు రండి వివేస్కు. జాలి 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 రండి వివేస్కు. జాలి 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 రండి వివేస్కు. యాక్షన్ మనం ఏం చేసామంటే, పిల్లలు మాట్లాడదు, కేజీ పిల్లలు. అక్క వాళ్ళు రైట్ సైడ్ అన్నప్పుడు మీరు కూడా ఇటు సైడే అనండి, ఓకేనా? అక్క వాళ్ళు రైట్ అన్నప్పుడు మీకు లెఫ్ట్ అవుతుంది. అందరం యూనిఫామ్గా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోసారి పాడదాం ఇదే పాట, బిగ్గరగా పాడుతూ యాక్షన్ చేద్దాం. మీరు ఇలానే ల్యాగ్ చేస్తూ ఉంటే, లేట్ చేస్తూ ఉంటే మనకు చాలా సాంగ్స్ ఉన్నాయి, లేట్ అయిపోతుంది. మీరు త్వరగా చక్కగా పాట పాడుతూ యాక్షన్ చేస్తే ముందుకెళ్ళిపోదాం. స్టార్ట్. హే 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 బాలలు, ఓహోహో బాలికలు, ఆహాహా పిల్లలు రండి వివేస్కు. బిగ్గరగా సీనియర్స్. హే 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 బాలలు, ఓహోహో బాలికలు, ఆహాహా పిల్లలు రండి వివేస్కు. జాలి 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 రండి వివేస్కు. బిగ్గరగా జాలి 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 రండి వివేస్కు. చక్కని చక్కని పాటలు పాడుచు బైబిల్ కథలు విందాం మనము, యాక్షన్ పాటలు కలిసి పాడు ఆనందించెదము. చక్కని చక్కని పాటలు పాడుచు బైబిల్ కథలు విందాం మనము, యాక్షన్ పాటలు కలిసి పాడు ఆనందించెదము. బిగ్గరగా అందరం జాలి 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 రండి వివేస్కు. బిగ్గరగా. ఎవరు మాట్లాడద్దు, లాస్ట్ అందరూ యాక్షన్ చేయాలి. జాలి రండి వివేస్కు. మీరు యాక్షన్ చేయాలి. యాక్షన్ చేయడానికి ఏమైంది మీకు? తినలేదు? అందరూ టిఫిన్ చేశారా? చేశారా చేయలేదా? నేను అడిగాను, నాకు చెప్పాలి ఆన్సర్, మీరు మాట్లాడుకుంటే కాదు. క్వశ్చన్ చేసింది ఎవరు? నేను కదా, నాకు చెప్పాలి ఆన్సర్. అందరూ టిఫిన్ చేశారా? చేయకపోతే చాలా మంచిది. నేను కూడా చేయలేదు, నాతో పాటు కలిసి చేద్దరు అందరూ. సాంగ్స్ అయిపోయిన తర్వాత, లెసన్ అయిపోయిన తర్వాత అందరం యాక్షన్ సాంగ్స్ పాడదాం, ఓకేనా? బిగ్గరగా పాడుతూ యాక్షన్ చేద్దాం. సీనియర్స్, బాయ్స్, దిస్ ఈస్ లాస్ట్ డే, ఓకేనా? దీని తర్వాత మళ్ళీ సాంగ్స్ ఉండవు మనకి, రైట్? మళ్ళీ వచ్చింది VBS పాడదాం. సాంగ్ నెంబర్ 2. పిల్లలు, ఆర్ యు రెడీ? స్టార్ట్. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. బిగ్గరగా అందరం. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. ఇక సంతోషమే, ఇక సంబరమే ఈ షకేము VBS లో. ఇక సంతోషమే, ఇక సంబరమే ఈ షకేము VBS లో. చేయాలి. ఈ షకేము VBS లో, ఈ షకేము VBS లో.
పాటలు కథలు కమ్మని యాక్షన్ సాంగ్స్ చిన్ని చిన్ని పాటలు కథలు కమ్మని యాక్షన్ సాంగ్స్ చక్కని కంటక వాక్యాలు రంగు రంగుల బొమ్మలు చక్కని కంటక వాక్యాలు రంగు రంగుల బొమ్మలు ఈ షకేము VBS లో ఈ షకేము VBS లో ఇక సంతోషమే ఇక సంబరమే ఈ షకేము VBS లో ఇక సంతోషమే ఇక సంబరమే ఈ షకేము VBS లో ఈ షకేము VBS లో ఈ షకేము VBS లో స్కూలుకు వెళ్ళిన దొరకని గూగుల్లో వెతికిన దొరకని పిల్లలు బిగ్గరగా స్కూలుకు వెళ్ళిన దొరకని గూగుల్లో వెతికిన దొరకని ఎక్కడ దొరకని సంతోషం మన యేసయ్య యొద్ద దొరుకును ఎక్కడ దొరకని సంతోషం మన యేసయ్య యొద్ద దొరుకును హల్లెలూయా 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 ఇక సంతోషమే ఇక సంబరమే ఈ షకేము VBS లో బిగ్గరగా ఇక సంతోషమే ఇక సంబరమే ఈ షకేము VBS లో ఈ షకేము VBS లో ఈ షకేము VBS లో మళ్ళీ వచ్చింది VBS ప్రేమను పంచింది VBS మనలను కలిసింది VBS ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా మళ్ళీ వచ్చింది VBS ప్రేమను పంచింది VBS మనలను కలిపింది VBS ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా అందరం బిగ్గరగా ఇక సంతోషమే ఇక సంబరమే ఈ షకేము VBS లో బిగ్గరగా ఇక సంతోషమే ఇక సంబరమే ఈ షకేము VBS లో మీరు చేసే బాగుంటది ఈ షకేము VBS లో ఈ షకేము VBS లో హల్లెలూయా 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 బిగ్గరగా హల్లెలూయా 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 ఏ సాంగ్ పడదాం గర్ల్ చాయిస్ రైట్ ఎవరు అలర్ట్ చేయొద్దు సాంగ్ నెంబర్ 21 జిగిడి జిగా పాడదాం పిల్లలు ఆర్ యు రెడీ నాకు వినపడలేదు పిల్లలు ఆర్ యు రెడీ వినపడలేదు ఆర్ యు రెడీ జూనియర్ సీనియర్ పిల్లలు ఆర్ యు రెడీ నాకు వినపడలేదు జూనియర్ సీనియర్ పిల్లల వరకే ఆర్ యు రెడీ నిందాక చాలా మంది సీనియర్ బాయ్స్ యాక్షన్ చేయకుండా కనపడ్డారు టీచర్స్ వాళ్ళ మధ్య ఉండండి గమనిస్తూ ఉండండి వాళ్ళు కూడా యాక్షన్ చేయాలి
స్టార్ జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ 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 జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ 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 ముందుకే సాగేదను నేను ముందుకే సాగేదను సైతానుని ఆటంకమును తొలగించి ముందుకే సాగేదను బిగ్గరగా వాయిస్ ముందుకే సాగేదను వెరీ గుడ్ నేను ముందుకే సాగేదను సైతానుని ఆటంకమును తొలగించి ముందుకే సాగేదను జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ 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 జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ 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 నీ వలలో ఎప్పుడు చిక్కను నేను నీ ఆటంకములో పడను నేను నీ వలలో ఎప్పుడు చిక్కను నేను నీ ఆటంకములో పడను నేను నీవు ఓడిపోయావు నీ తల నలిగిపోయింది నీ ఆటలు మాటలు నాకొద్దు జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ 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 జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ 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 జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ 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 బిగ్గరగా జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ 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 జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ 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 బాయ్స్ చాయిస్ బాయ్స్ ఏ సాంగ్ పాడదాం అర్థం కాలే టీచర్ ఏం పాట చెప్తున్నారు రైల్ గాడియా పాడతారా మరి పాట చెప్పడం కాదు యాక్షన్ కూడా చేయాలి బాయ్స్ కొంతమంది అసలు యాక్షన్ చేయట్లేదు నేను చూస్తా గర్ల్స్ బాగా చేస్తారా బాయ్స్ బాగా చేస్తారా అని గర్ల్స్ అయితే ఆ లాస్ట్లో వాళ్ళు నేను అసలు పట్టించుకోదలుచుకోలేదు ఇంకా వాళ్ళు అసలు యాక్షన్ చేయట్లేదు బాయ్స్లో అక్కడ ముగ్గురు ఉన్నారు ముగ్గురు బాయ్స్ వాళ్ళు అస్సలు యాక్షన్ చేయట్లేదు మీరందరూ యాక్షన్ చేయాలి ఇప్పుడు పిల్లలు ఆర్ యు రెడీ వినపడలేదు ఆర్ యు రెడీ రైల్ గాడి చుక్కుబుక్కు 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 రైల్ గాడి यीशु मेरा ड्राइवर वो ही मेरा मास्टर यीशु मेरा ड्राइवर वो ही मेरा मास्टर इस गाड़ी में बैठे तो डरना कुछ नहीं इस गाड़ी में बैठे तो डरना कुछ नहीं मम्मी टाटा डैडी टाटा मम्मी टाटा डैडी टाटा भैया टाटा दीदी टाटा भैया टाटा डैडी टाटा भैया टाटा दीदी टाटा रेलगाड़ी चुकुबुक 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 रेलगाड़ी चुकुबुक
చుకుబుకు రైల్గాడి రైల్గాడి చుకుబుకు రైల్గాడి 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 చుకుబుకు రైల్గాడి इशू मेरा ड्राइवर कोई मेरा मास्टर इशू मेरा ड्राइवर कोई मेरा मास्टर इस गाड़ी में बैठे तो डरना कुछ नहीं इस गाड़ी में बैठे तो डरना कुछ नहीं मम्मी टाटा डैडी टाटा मम्मी टाटा डैडी टाटा भैया टाटा दीदी टाटा मम्मी टाटा डैडी टाटा भैया टाटा दीदी टाटा रेलगाड़ी चुकुबुक रेलगाड़ी रेलगाड़ी चुकुबुक रेलगाड़ी चुकुबुक रेलगाड़ी चुकुबुक रेलगाड़ी चुकुबुक रेलगाड़ी गर्ल्स चॉइस क्लिंग राइट పిల్లలు పిల్లలు చాలా చక్కగా చేశారు పిల్లలు, చాలా బాగా చేశారు పిల్లలు. పిల్లలు నా గొంతులు వినపట్లేదు. రే పిల్లలు వినండి, వాళ్ళు చిక్ బుక్ అని వాళ్ళు అటు ఇటు కదిలినప్పుడు మీ ప్లేస్లో ఉండే చేయాలి. ప్లేస్ మిస్ అవ్వకూడదు. ముందుకే అన్నా కూడా ఇలా ముందుకే అని ఇట్లా అనాలి అంతే. మీ ప్లేస్ ఎవరు చేంజ్ అవ్వద్దు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కింద పడుతున్నారు. ఇది దేవుడి మందిరం, క్రమంగా ఉండాలి. ఎవరికి వాళ్ళు ఇండిసిప్లిన్ చేయొద్దు. వింటున్నారా? మాట్లాడుతున్నారు పిల్లలు. పొజిషన్ చేంజ్ అవ్వకుండా చేయండి. అటు ఇటు పరిగెత్తి ఒకళ్ళనొకళ్ళు నెట్టుకోవద్దు. ఓకే, మీరందరు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ కదా. చూస్తాను ఇప్పుడు మీ పొజిషన్లో ఉండే చేయాలి. మీరు అటు ఇటు ఒకళ్ళనొకళ్ళు నెట్టుకోవద్దు. పిల్లలు ఆర్ యు రెడీ? స్టార్ట్. క్లింగ్ సాంగ్ పాడదాం. స్టార్ట్. క్లింగ్ సైకిల్ గాడి బిగడగా పామ్ 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 మోటార్ గాడి క్లింగ్ సైకిల్ గాడి పామ్ 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 మోటార్ గాడి తర్రా హత్తెన గాడి తర్రా హత్తెన గాడి నడసు నేనే నా జీవన్ గాడి నడసు బిగడగా నా జీవన్ గాడి क्लिंग साइकिल गाड़ी पॉम 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 मोटर गाड़ी क्लिंग साइकिल गाड़ी पॉम 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 मोटर गाड़ी तर्राम हत्तेन गाड़ी बिगरगा तर्राम हत्तेन गाड़ी नडसु नेने ना जीवन गाड़ी नडसु नेने ना जीवन गाड़ी సింహము ఎదురు బందు గద్దిసిದ್ರು కదరి ఎదురు బందు గురిగిట్టిತ್ತು సింహము ఎదురు బందు గద్దిసిದ್ರು కదరి ఎదురు బంದು ಗುರಿಗಿಟ್ಟಿತ್ತು ಯೇಸು ನನ್ನಲ್ಲಿ ಇರುವಾಗ ಭಯಪಡನು ನಾ ಭಯಪಡನು ಯೇಸು ನನ್ನಲ್ಲಿ ಇರುವಾಗ ಭಯಪಡನು ನಾ ಭಯಪಡನು क्लिंग साइकिल गाड़ी पॉम 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 मोटर गाड़ी क्लिंग साइकिल गाड़ी पॉम 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 मोटर गाड़ी तर्राम हत्तेन गाड़ी तर्राम हत्तेन गाड़ी नडसु नेने ना जीवन 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 गाड़ी. ఇప్పుడు బాయ్స్ టర్న్. సీనియర్ అన్న వాళ్ళు చెప్తారు. సీనియర్ అన్న సీనియర్ పిల్లలు, సీనియర్ బాయ్స్, మీ చాయిస్. ఏ సాంగ్ కావాలి మీకు? త్వరగా
బ్లూ షర్ట్ అన్న చెప్తారు. అన్న చెప్పండి, సాంగ్ షీట్ తీసి త్వరగా మీకు నచ్చిన పాట, మీకు ఏ సాంగ్ అయితే ఈ సాంగ్ షీట్స్లో నచ్చినాయో ఆ సాంగ్ చెప్పండి త్వరగా. సరే గర్ల్స్ చెప్పండి. సీనియర్స్ త్వరగా చుక్కు చుక్కు, ఓకేనా? స్టార్ట్. పిల్లలు ఆర్ యూ రెడీ? ఓ ఎస్ అన్నారు, ఓ ఎస్ అన్నారు. ఆర్ యూ రెడీ? మళ్ళీ ఓ ఎస్ అంట. ఆర్ యూ రెడీ? వినపడట్లేదు. ఆర్ యూ రెడీ? వినపడలేదు అయినా నాకు. ఆర్ యూ రెడీ? చుక్కు చుక్కు. చుక్కు 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 రైలు బండి చుక్కు 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 చక 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 వెళుతుందండి చుక్కు 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 రైలు బండి చక 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 వెళుతుందండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనమెక్కాలండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనమెక్కాలండి. చుక్కు 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 రైలు బండి చుక్కు 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 చక 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 వెళుతుందండి. యేసుని నమ్మిన వారి కొరకే ఈ ప్రయాణమండి. క్రీస్తుని వెంబడించు వారే దీనికి అర్హులండి. యేసుని వెంబడించు వారే క్రీస్తుని వెంబడించు వారే దీనికి అర్హులండి. రక్షింపబడుటై రిజర్వేషన్ అండి. బాప్తిస్మం పొందుటై నీ ఐడి ప్రూవ్ అండి. రక్షింపబడుటై రిజర్వేషన్ అండి. బాప్తిస్మం పొందుటై మీ ఐడి ప్రూవ్ అండి. చుక్కు 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 రైలు బండి చుక్కు 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 చక 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 వెళుతుందండి. చుక్కు 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 రైలు బండి చక 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 వెళుతుందండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనమెక్కాలండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనమెక్కాలండి. చుక్కు 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 ఏసీ ఉండదండి. యేసయ్యా భోగిలండి. టీసీఎస్ఏనండి.
ఆర్ఏసీ ఉండదండి, ఏసీ ఉండదండి, ఏసయ్యా భోగిలండి, టీసీఏసేనండి, ఆర్ఏసీ ఉండదండి. వెయిటింగ్ లిస్ట్ అంటూ ఏవీ లేదండి, తక్షణమే నమ్మితే తత్కాలికలదండి. వెయిటింగ్ లిస్ట్ అంటూ ఏవీ లేదండి, తక్షణమే నమ్మితే తత్కాలికలదండి. చుక్కు 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 రైలు బండి చుక్కు 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 చక్క 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 వెళుతుందండి. చుక్కు 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 రైలు బండి చక్క 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 వెళుతుందండి. రై అంటూ రయమును సాగే రక్షణ బండండి, పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి, పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. బిగ్గరగా రై అంటూ రయమున సాగే రక్షణ బండండి, పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి, పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. ఇప్పుడు ఎవరు చెప్పారు? గర్ల్సా బాయ్సా? బాయ్ గర్ల్స్ చెప్పండి. సరే ఇందాక గర్ల్స్ చెప్పారండి, బాయ్స్ చెప్పండి. ఇప్పుడు ఏ సాంగ్ పాడదాం? డీప్ డీప్ ఓ డీప్ డౌన్ డౌన్, ఇంగ్లీష్ సాంగ్. వెరీ గుడ్. Song number 10. పిల్లలు, ఆర్ యు రెడీ? పిల్లలు నీరసంగా కాదు, యాక్టివ్గా చెప్పాలి. ఆర్ యు రెడీ? నాకు వినపడట్లేదు. ఆర్ యు రెడీ? వెరీ గుడ్ పిల్లలు మీరు. Deep, deep, oh deep down, down. Deep down in my heart, allow my Jesus. Deep, deep, oh deep down, down. Deep down in my heart. Deep, deep, oh deep down, down. Deep down in my heart, allow my Jesus. Deep, deep, oh deep down, down. Deep down in my heart. Jacob, do love Jesus. Deep down in your heart. Yes, I love my Jesus. Deep down in my heart. Jacob, do love Jesus deep down in your heart. బిగ్గరగా మీ వాయిస్ వినపట్ల, ఇంకోసారి పాడదాం. Children's do love Jesus deep down in your heart. బిగ్గరగా Yes, I love my Jesus deep down in your heart. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆన్సర్ క్వశ్చన్ అర్థమైందా? చిల్డ్రన్స్ డూ లవ్ జీసస్ అని నేను బిగ్గరగా పాడినప్పుడు మీరు ఎస్ ఐ లవ్ మై జీసస్ డీప్ డౌన్ ఇన్ మై హార్ట్ అని బిగ్గరగా పలకాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. డీప్ డీప్ ఓ డీప్ డౌన్ డౌన్, డీప్ డౌన్ ఇన్ మై హార్ట్ ఐ లవ్ మై జీసస్. డీప్ డీప్ ఓ డీప్ డౌన్ డౌన్, డీప్ డౌన్ ఇన్ మై హార్ట్. అందరం డీప్ డీప్ ఓ డీప్ డౌన్ డౌన్, డీప్ డౌన్ ఇన్ మై హార్ట్ ఐ లవ్ మై జీసస్. డీప్ డీప్ ఓ డీప్ డౌన్ డౌన్, డీప్ డౌన్ ఇన్ మై హార్ట్. Jacob, do love Jesus deep down in your heart. బిగ్గరగా. Very good. Children, do love Jesus deep down in your heart. ఇప్పుడు సీనియర్స్ చెప్తారు. Seniors, do love Jesus deep down in your heart. బిగ్గరగా. బిగ్గర చెప్పాలి, నాకు వినపట్ల. Seniors, do love Jesus deep down in your heart. ఇప్పుడు juniors do love Jesus deep down in your heart. బిగ్గరగా. గర్ల్స్ బాగా చేస్తున్నారు, బాయ్స్ మీరు కూడా.
Juniors, do you love Jesus deep down in your heart? Very good. KG పిల్లలు పాడతారు చూడండి. Childrens, do you love Jesus deep down in your heart? బిగ్గరగా అందరం deep deep oh deep down down deep down in my heart I love my Jesus deep deep oh deep down in my heart బిగ్గరగా Deep, deep, oh, deep down. Deep down in my heart, I love my Jesus. Deep, deep, oh, deep down, deep down in my heart. Childrens, do you love Jesus deep down in your heart? Very good. Childrens, do you love Jesus deep down in your heart? Thank you. సాంగ్ నెంబర్ 17 పాడదాం. ఏముంది సాంగ్ నెంబర్ 17లో? డుమ్ చెప్పు అంతే. డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది. పాడదామా? రైట్. స్టార్ట్. డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. బిగ్గరగా. డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. తన నన తన నన తన నన సీనియర్స్ తన నన పాడదాం బిగ్గరగా. వెరీ గుడ్. తన నన బిగ్గరగా. తన నన తన నన తన నన తన నన తన నన. ఇప్పుడు ఫస్ట్ చరణం వచ్చేసి గర్ల్స్ పాడతారు. బిగ్గరగా పాడాలి. ఓకేనా? గుర్తుందా? లిరిక్స్ గుర్తున్నాయా? రైట్. స్టార్ట్. దేహమే దేవుని ఆలయం, చెడ్డ వాటిని నేను చేయను. గర్ల్స్ బిగ్గరగా. దేహమే దేవుని ఆలయం, చెడ్డ వాటిని నేను చేయను. నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. బిగ్గరగా. నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. తన నన తన తన నన తన నన బిగ్గరగా. తన నన తన నన తన నన తన నన తన నన తన నన.
బాయ్స్. దేవునికి మేమంతా ఇష్టలం, ఆయన వెంటే మేము నడిచెదం. దేవునికి మేమంతా ఇష్టలం, బిగ్గరగా. ఆయన వెంటే మేము నడిచెదం. దైవ బలము కలిగి జీవించెదం, గొప్ప కార్యములు మేము చేసేదం. దైవ బలము కలిగి జీవించెదం, గొప్ప కార్యములు మేము చేసేదం. అందరం బిగ్గరగా. డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. బిగ్గరగా. నా మంచి జీవితం యేసు ఇచ్చెను, ఆ మంచి దేవుడు నన్ను మెచ్చెను. తనననా తన తనననా తన తనననా తననా. బిగ్గరగా. తనననా తన తనననా తనననా తననా. తనననా తన తనననా తనననా తననా. తనననా తన తనననా తనననా తననా. సాంగ్ నెంబర్ 23 పాడదాం. హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? పాడదామా? పిల్లలు ఈ పాట వచ్చిగా మీ అందరికీ. హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? పిల్లలు నాకు వినపడట్లేదు. పిల్లలు ఈ పాట వచ్చిగా అందరికీ. హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? పాడతారా గట్టిగా? మరి ఇదిగో మా వాయిస్ దాటిపోవాలి, మీ వాయిస్ అంత గట్టి పాడాలి. హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? సీనియర్ బ్రదర్స్. హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? బ్రదర్స్. హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతారా? హలో బ్రదర్స్, రక్షణ బండి ఎక్కుతారా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతారా? రయ్యమని VBS కి వస్తావా? యేసయ్య మాటలు వింటావా? బిగ్గరగా. రయ్యమని VBS కి వస్తావా? యేసయ్య మాటలు వింటావా? హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతారా? హలో సిస్టర్స్, రక్షణ బండి ఎక్కుతారా? హలో బ్రదర్స్, రక్షణ బండి ఎక్కుతారా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? యేసయ్య నీ స్నేహం కోరుకున్నాడు, ఓర్వలేని సాతాను పారిపోయాడు. యేసయ్య నీ స్నేహం కోరుకున్నాడు, ఓర్వలేని సాతాను పారిపోయాడు. యేసయ్యే మన గమ్యం, పరలోకం మన గమ్యం. బిగ్గరగా. యేసయ్యే మన ధైర్యం, పరలోకం
మన గమ్యం. హలో బ్రదర్స్, రక్షణ బండి ఎక్కుతారా? బ్రదర్స్, హలో సిస్టర్స్, రక్షణ బండి ఎక్కుతారా? హలో బ్రదర్స్, రక్షణ బండి ఎక్కుతారా? హలో సిస్టర్స్, రక్షణ బండి ఎక్కుతావా? మనమంతా యేసయ్య పిల్లలము, సంఘములో నాటబడిన మొక్కలము. మనమంతా యేసయ్య పిల్లలము, సంఘములో నాటబడిన మొక్కలము. పనిచేద్దాం యుద్ధవీరులుగా, ప్రకటిద్దాం యేసు సాక్షులుగా. పనిచేద్దాం యుద్ధవీరులుగా, ప్రకటిద్దాం యేసు సాక్షులుగా. హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? రయ్యమని VBSకి వస్తావా? యేసయ్య మాటలు వింటావా? రయ్యమని VBSకి వస్తావా? యేసయ్య మాటలు వింటావా? హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? ఇప్పుడు కేజీ పిల్లలు కూర్చుంటారు, జూనియర్ సీనియర్స్ యాక్షన్ చేస్తారు. జూనియర్స్ మంచిగా చేస్తే జూనియర్స్ని కూడా కూర్చోబెడతాం. ఓకే, సేమ్ సాంగ్ పాడదాం. పిల్లలు ఆర్ యు రెడీ? పిల్లలు ఆర్ యు రెడీ? జూనియర్ సీనియర్స్ ఆర్ యు రెడీ? నాకు వినపడట్లేదు. కేజీ పిల్లలు బాగా చెప్తారు తెలుసా? కేజీ పిల్లలు ఆర్ యు రెడీ? జూనియర్ సీనియర్స్ తినలేదా మీరు? ఆర్ యు రెడీ? వినపడట్లేదు. ఆర్ యు రెడీ? సీనియర్ గర్ల్స్ ఆర్ యు రెడీ? వినపడలేదు. సీనియర్ గర్ల్స్ ఆర్ యు రెడీ? బాయ్స్, సీనియర్ బాయ్స్ ఆర్ యు రెడీ? బాయ్స్ అన్న, బాయ్స్ చాలా యాక్టివ్ ఉన్నారు అన్న, గర్ల్స్ మెత్తగా ఉన్నారు. గర్ల్స్ మీరు యాక్టివ్గా లేరంట. నేనేమో గర్ల్స్ వైపు, అన్నేమో బాయ్స్ వైపు. మరి అన్నని గెలిపిస్తారు, నన్ను గెలిపిస్తారా? నన్నే గెలిపిస్తారా? వెరీ గుడ్. జూనియర్ సీనియర్స్ ఒక్కళ్ళు చెప్పినారు ఆన్సర్. సీనియర్ గర్ల్స్ అసలు ఏం మాట్లాడరా అన్న? గెలిపించరా? మీకోసం ఇంత కష్టపడి పాటలు పాడుతున్నా, గెలిపించరా? నన్ను గెలిపిస్తారా లేదా? మరి ఇప్పుడు చెప్పండి, ఆర్ యు రెడీ సీనియర్స్? బిగ్గరగా వినపట్ల. ఆర్ యు రెడీ సీనియర్స్? చూద్దామన్నా ఇప్పుడు బాయ్స్ మంచిగా చేస్తారా, గర్ల్స్ మంచిగా చేస్తారా? రైట్, స్టార్ట్. లో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? బిగ్గరగా సీనియర్. హలో, రక్షణ బండి ఎక్కుతావా? హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్స్, రక్షణ బండి ఎక్కుతావా? రయ్యమని VBSకి వస్తావా? యేసయ్య మాటలు వింటావా? రయ్యమని VBSకి వస్తావా? యేసయ్య మాటలు వింటావా? హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? యేసయ్య నీ స్నేహం కోరుకున్నాడు, ఓర్వలేని సాతాను పారిపోయాడు. యేసయ్య నీ స్నేహం కోరుకున్నాడు, ఓర్వలేని సాతాను పారిపోయాడు. యేసయ్యే మన ధైర్యం, పరలోకం మన గమ్యం. దగ్గరగా యేసయ్యే మన ధైర్యం, పరలోకం
రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతారా? మనమంతా యేసయ్య పిల్లలము, సంఘములో నాటబడిన మొక్కలము. మనమంతా యేసయ్య పిల్లలము, సంఘములో నాటబడిన మొక్కలము. పనిచేద్దాం యుద్ధ వీరులుగా, ప్రకటిద్దాం యేసు సాక్షులుగా. పనిచేద్దాం యుద్ధ వీరులుగా, ప్రకటిద్దాం యేసు సాక్షులుగా. హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? రయ్యమని VBS కి వస్తావా? యేసయ్య మాటలు వింటావా? రయ్యమని VBS కి వస్తావా? యేసయ్య మాటలు వింటావా? హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? రయ్యమని VBS కి వస్తావా? యేసయ్య మాటలు వింటావా? సీనియర్ గర్ల్స్ బైబిల్ తీసుకోండి. VBS కి వస్తావా? బైబిల్స్ తీసుకోండి. యేసయ్య మాటలు సీనియర్ గర్ల్స్ మాత్రమే. హలో బ్రదర్, లైన్ లో వెళ్ళిపోండి. రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? త్వరగా వెళ్ళాలి. హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? యేసయ్య నీ స్నేహం కోరుకున్నాడు. సీనియర్ బాయ్స్, ఓర్వలేని జూనియర్స్, సాతాను మిమ్మల్ని ఎవరు కదలమన్నారు? జూనియర్స్ ని. జూనియర్సా సీనియర్సా వాళ్ళు? నేను చెప్పినా మీకు కదలమని. జూనియర్ పిల్లలు నించోండి, బాయ్స్ నించోండి. నేను సీనియర్ గర్ల్స్ని మాత్రమే వెళ్ళమని చెప్పా, బాయ్స్ని అసలు వెళ్ళొద్దని చెప్పిన. క్రమంలో లైన్లో వెళ్ళండి. పాడదాం, ఇదే పాట పాడదాం. సీనియర్స్ వెళ్ళాక జూనియర్స్ వెళ్తారు. అలా నిలబడండి, పాట పాడండి. యేసయ్య నీ స్నేహం కోరుకున్నాడు, ఓర్వలేని సాతాను పారిపోయాడు. సీనియర్ టీచర్స్ కూడా వెళ్ళిపోండి. నీ స్నేహం కోరుకున్నాడు, ఓర్వలేని సాతాను పారిపోయాడు. యేసయ్యే మన ధైర్యం, పరలోకం. మీరు యాక్షన్ చేయాలి బాయ్స్. యేసయ్యే మన ధైర్యం, పరలోకం మన గమ్యం. హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? బాయ్స్ బైబిల్ తీసుకొని లైన్లో వెళ్ళండి. రక్షణ బండి ఎక్కుతావా? లైన్లో వెళ్ళాలి. హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? మనమంతా యేసయ్య పిల్లలము, సంఘములో నాటబడిన మొక్కలము. మనమంతా యేసయ్య పిల్లలము, బాయ్స్ లైన్లో వెళ్ళాలి. సంఘంలో నాటబడిన మొక్కలము. పనిచేద్దాం యుద్ధ వీరులుగా, ప్రకటిద్దాం యేసుని సాక్షులుగా. పనిచేద్దాం యుద్ధ వీరులుగా, ప్రకటిద్దాం యేసుని సాక్షులుగా. హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి గర్ల్స్ వెనక నుంచి లైన్లో వెళ్ళాలి. ట్రైన్ వెళ్తారు కదా, అలా వెళ్ళాలి. ఎక్కడ డిస్టర్బెన్స్ రాకూడదు. రక్షణ బండి ఎక్కుతావా? లైన్ బై లైన్. హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? రయ్యమని VBS కి వస్తావా? లైన్ బై లైన్. మాటలు వింటావా?
రయ్యమని VBSకి వస్తావా? యేసయ్య మాటలు వింటావా? హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో బ్రదర్, రక్షణ బండి ఎక్కుతావా? హలో సిస్టర్, రక్షణ బండి ఎక్కుతావా? పిల్లలు, ఇప్పుడు మనం ఎన్నో లెసన్లో ఉన్నాం? ఎన్నో లెసన్లో ఉన్నాం ఇప్పుడు మనం? 9th కదా? 8th ఎవర్రా అంటుంది? 8th అయిపోయింది. కిందకి పైకి సరే కూర్చో. ప్రైజ్ లార్డ్ పిల్లలు.
సరిగ్గా కూర్చోవాలి అందరూ. అందరూ బాగున్నారా? టిఫిన్ చేశారా? సరే, ఇప్పుడు దాకా మనం సాంగ్స్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు స్టోరీ నేర్చుకుందాం. సరేనా? సైలెంట్గా ఉండాలి. అందరూ బాస బట్టలు వేసుకోండి, నోటి మీద వేసుకోవాలి. సైలెంట్గా ఉండాలి. మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ చెప్పండి. మరి మంచి వాళ్ళంటే ఎలా ఉండాలి? వెరీ గుడ్. మరి అందరు మరి నోటి మీద వేసుకోండి. ఇప్పుడు ప్రేయర్ చేసుకుందాం. సరేనా? మోకరించండి. అందరు మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి. సరే, కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన దేవా, నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత 4 రోజుల నుంచి వీబీఎస్లో మాకు తోడ్పడుతూ సహాయపడుతూ వస్తున్న దేవా, నీకు వందనాలు. ఈ దినము నా తండ్రి 5వ రోజుగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధి తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలైన వీరికి నా తండ్రి స్టోరీ చెప్తుండగా నీ సహాయం మాకు తోడుగా ఉంచమని, మా మధ్యలో ఉండి నా తండ్రి కూడిక ఆది అంతం మీరే నడిపించి సహాయం చేయమని చెప్తున్న నాకు తగిన జ్ఞానము శక్తిని నాకు దయచేసి వ్యర్థముగా ఏది మాట్లాడక మీనైనా తండ్రి చెప్పగలిగే జ్ఞానం నాకు దయచేయండి. వినగలిగే హృదయం బిడ్డలందరికీ దయచేయమని, మంచి హృదయం బిడ్డలకు దయచేసి వాళ్ళు నైనా చెప్పిందంతా వినుటకు సహాయం చేయమని కోరుకుంటూ ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసే పరిశుద్ధ నామమున అడిగి బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సైలెంట్గా ఉండాలి పిల్లలు. స్టోరీ వద్దా? మరి సైలెంట్గా ఉండండి. అడిగింది మా అన్నిటికీ ఆన్సర్ ఇస్తున్నారు. ఈరోజు కూడా అలాగనే ఇవ్వాలి. ఎన్ని రోజుల నుంచి మనం ఈబీఎస్కి వస్తున్నాము? ఎన్ని రోజుల నుంచి? 4 డేసా 5 డేసా? మరి స్టోరీస్ అన్నీ గుర్తున్నాయా? ఫస్ట్ రోజు నుంచి ఖండత వాక్యాలన్నీ గుర్తున్నాయా? సరే, అయితే నిన్న ఈవినింగ్ ఏం చెప్పారా ఆంటీ వాళ్ళు? నిన్న ఈవినింగ్ ఏం చెప్పారు? ఏం చెప్పారు చెప్పండి. గుర్తులేదా? గుర్తుందా లేదా? సరే, ఇప్పుడు చెప్పండి. గుర్తు రాలేదా? ఎవరామా? రాణి పేరేంటి? అబ్బో, ఎస్ఏ రాణినా? ఏం చేస్తుందామా? కూర్చుంది. ఎస్ఏ రాణి గురించి మనం నేర్చుకుందాం అనమాట. సరే, అయితే మొర్దెకై హామాను ఎలాంటి వాడు చెప్పండి. హామాను ఎలాంటి వాడు? దుష్టుడు, చెడ్డవాడు. నిన్న నేర్చుకున్నాం కదా, హామాను చెడ్డవాడు. మొర్దెకై ఎలాంటి వాడు? మంచోడు. గర్ల్స్ చెప్తున్నారు, బాయ్స్ ఏం చెప్పట్లేదు. మొర్దెకై ఎలాంటి వాడు? మంచివాడు. మొర్దెకై గురించి నిన్న ఈవినింగ్ నేర్చుకున్నాం కదా. ఈరోజు మనము ఎస్తేరు తన ప్రజల నిమిత్తమై రాజు దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంటుంది. వింటున్నారా? ఒక్కళ్ళు కూడా వింటలా. రాజు దగ్గరికి వెళ్ళి విజ్ఞాపనం చేసిద్ది అనమాట తన ప్రజల నిమిత్తమై. ఈయనెవరు? రాజు పేరేంటి? రాజు పేరు అహష్వరోషు. చెప్పాడు. గుర్తుపెట్టుకోవాలి చెప్పినవన్నీ. మర్చిపోతే మాకు ఎట్లా తెలిసింది మీరు నేర్చుకుంటున్నారా లేదా అని. రాజు పేరేంటి? మీరు చెప్పండి గర్ల్స్. రాజు పేరేంటి? అహష్వరోషు. రాజు పేరు. రాజు దగ్గరికి వెళ్ళి రాణి తన ప్రజల నిమిత్తమై
బతిమలాడుకోవడానికి వెళ్తుందన్నమాట రాజు దగ్గరికి వెళ్ళి. రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? రాజుకి ఒకరోజు విందు చేస్తుందన్నమాట. ఆ విందుకి హామాను తెలుసు కదా మీకు, హామాను దుష్టుడైన హామాను. ఆ హామాను రాజుని విందుకు పిలుస్తుంది అనమాట. ఉండు ఒక్క నిమిషం. పిల్లలు సైలెంట్గా ఉండాలి. ఇదిగో ఇప్పుడు చూడండి, ఎవరైనా కూర్చోవాలి. హామాను ఈ రాజు హామాను ఇద్దరిని విందుకు పిలుస్తుంది అనమాట. రాజే రాణి ఎస్తేరు రాణి వాళ్ళిద్దరిని పిలిచిద్ది, విందుకి వినాలి, సైలెంట్గా ఉండాలా. ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ అడుగుతా, నేను చెప్పకపోతే ఎవరికి చాక్లెట్ లేవు ఈరోజు. కావాలా వద్దా? కావాలంటే మరి మీరు సైలెంట్గా ఉండాలి. సరే, ఆయన దగ్గరికి వెళ్ళి బతిమలాడుకోవడానికి వెళ్తుంది అనమాట. దేని నిమిత్తమై? వాళ్ళ ప్రజలను కాపాడటానికి అక్కడికి వెళ్ళిద్ది అనమాట. అప్పుడు రాజు దగ్గర విజ్ఞాపన చేసిద్ది. ఏంటి రాణి, నీ విజ్ఞాపన ఏంటి అని ఎస్తేరు రాణి అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడనమాట. రాజు అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిద్దంటే భయపడుతూ ఉండిద్ది. ఏం చెప్పలేక ఆమె భయపడుతూ సరే అని చెప్పి రెండో రోజు మళ్ళీ విందుకు రమ్మంటది. ఆ రోజు విందుకు మళ్ళీ వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అప్పుడు రాజు అడుగుతాడు, ఏం రాణి, నీ విజ్ఞాపన ఏంటి? ఎందుకు మమ్మల్ని పిలిపించి ఉన్నాము? నా రాజ్యంలో సగభాగం మీకు కావాలా, లేకపోతే బంగారము ఆస్తులు ఏమన్నా కావాలా, ఘనత కావాలా అని అడుగుతూ ఉంటాడు. వింటున్నారా అని అడుగుతూ ఉన్నప్పుడు ఆమె చెప్పిద్ది అనమాట. ఆమె ఏమి చెప్పలేక భయపడుతూ ఉండిద్ది. భయపడుతున్నప్పుడు ఈ దుష్టుడైన హామాను సంగతి మీకు అందరికీ తెలుసు కదా, హామాను సంగతి. అప్పుడు రాజు ఏమడుగుతాడంటే, వచ్చిన సమయం పోగొట్టుకునేది ఎందుకని చెప్పి రాణి అప్పుడు అడుగుతుంది, ఈ దుష్టుడైన హామాను మమ్మల్ని చంపడానికి చూస్తున్నాడు రాజు అని చెప్పిద్ది అనమాట. అప్పుడు రాజు అనుకుంటాడు, అవునా, ఈ సంగతి నాకు తెలియదే అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు ఇదిగో హామాను ఏం చేస్తున్నాడు? హామాను భయపడుతున్నాడా నవ్వుతున్నాడా? తను దుష్టుడని చెప్పేలేకి భయపడుతున్నాడు అనమాట. ఇక్కడ ఎలా ఉన్నాడు? రాజుతో పాటు వచ్చినప్పుడు సైలెంట్గా ఉన్నాడు, ఏం తెలియదు కాబట్టి. ఈమె యూదురాలని వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి ఆమె యూదురాలని వాళ్ళని చంపడానికి చూసింది హామానేని అని ఎప్పుడైతే రాణి చెప్తుందో అప్పుడు ఆయన చూడు ఎలా చూస్తున్నాడో, భయపడుతున్నాడు. భయపడి రాజు నన్ను ఏమన్నా చేస్తాడేమో అని చెప్పి చాలా భయపడిపోతున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో, నన్ను చంపేస్తారేమో అని భయపడుతున్నాడు. తన పాపం చేసినప్పుడు ఎవరైనా సరే భయపడాలి, దేవునికి భయపడాలి. ఒకరోజు ఆ పాపము మనల్ని మింగేస్తుంది అనమాట. చూస్తున్నారా? తర్వాత రాజు ఏం చేస్తాడంటే, నువ్వు ఈదురాలవా అని చెప్పి రాజుకు కూడా తెలియదు అనమాట. అప్పుడు వనంలోకి వెళ్ళి తను అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు హామాను నా దగ్గరకు వచ్చి శాసనమును రాయించుకున్నాడు. ఆ శాసనము ఏంటి? ఇదేనా? యూదులైన వారిని చంపడానికి చూస్తున్నాడా హామాను అని చెప్పి ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాడనమాట అటు ఇటు వనంలో. అప్పుడు ఏమవుతుందంటే, రాజు ఏం చేస్తాడంటే వనంలోకి వెళ్ళి ఎప్పుడైతే తిరుగుతూ ఉన్నాడో, ఆలోచన చేస్తూ ఉన్నాడో హామాను గురించి, ఈ హామాను ఎంతగా నమ్మాను, ఇలా చేస్తున్నాడా హామాను నన్ను మోసం చేస్తూ వచ్చాడా అని చెప్పి నేను తెలియకుండానే రాజు అన్నప్పుడు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కదా. ఆ సమయంలో రాజు తీసుకోలేకపోయాడు. తీసుకోలేనంత పరిస్థితి వల్ల ఈ హామాను వాళ్ళందరికీ శాసనము రాయిస్తాడనమాట రాజు చేత. శాసనము రాయించి వచ్చినప్పుడు వెంటనే రాజు అటు ఇటు తిరిగి మళ్ళీ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, హామాను ఏం చేస్తున్నాడు ఇప్పుడు చూడండి. ఇప్పుడు హామాను ఎక్కడ కూర్చున్నాడు చూడండి, రాణి దగ్గర కూర్చున్నాడు. రాజుతో చెప్పే ధైర్యం లేక
రాజు కానీ ఇప్పుడు తెలిసింది నేను తప్పు చేశానని, ఇంక వెంటనే నన్ను శిక్షిస్తారని చెప్పేసి రాణి దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటాడనమాట. కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వెంటనే రాజు వస్తాడనమాట. రాజు లోపలికి అటు ఇటు తిరిగి ఈ హామాను ఎంత మోసం చేశాడు కాబట్టి హామాన్ని శిక్షించాలి అన్న కోపంతో ఇప్పుడు రాజు చూడు ఎలా వస్తున్నాడు చెప్పండి. రాజు లోపలికి వస్తున్నాడు కేకలు వేస్తూ. ఈ హామాను మీద కోప్పడి కేకలు వేస్తూ లోపలికి వచ్చాడనమాట. లోపలికి వచ్చినప్పుడు హామాను ఎస్తేరైన రాణి దగ్గర కూర్చొని ఉంటాడు. ఈ హామాను నా రాణి దగ్గర కూర్చొని ఉన్నాడు, ఎంత పాపం చేసి ఉంటేనే కదా, లేకపోతే నాకు చెప్తాడు కదా అని చెప్పేసి వెంటనే కోప్పడి గట్టిగా అరుస్తాడు అనమాట. అరిసినప్పుడు ఎవరక్కడా అని గట్టిగా అరుస్తాడు. అక్కడ బడ్డులు ఉంటారు కదా, వాళ్ళు వస్తారనమాట. వీళ్ళు చూడండి, కనిపిస్తున్నారా? ఎవరు వీళ్ళు? భటులు, ఆయన దగ్గర రాజు దగ్గర ఉన్నవాళ్ళు. రాజు ఎప్పుడైతే పిలుస్తాడో పిలవంగానే వీళ్ళిద్దరు వస్తారనమాట. రాగానే ఇంకేమని అర్థమవుతుంది హామానికి, ఇంకేముంది నన్ను చంపేస్తారు వీళ్ళు వచ్చారు అని చెప్పి భయపడుతూ ఉంటాడు. చూడాలి అందరూ, వస్తుంది ఆన్సర్లు అందరూ చెప్పాలి ఇప్పుడు అడిగినప్పుడు, సరేనా? గర్ల్స్ పాప ఇప్పుడు చూడు దీనికి ఏమేశారు? ముసుకేశారు, ముసుగు. ఎప్పుడైతే రాజు గట్టిగా కేక వేశాడో ఈ భటులు వచ్చి ఆయన చెప్పిన ప్రకారంగా హామానికి ముసుకేస్తారు. అంటే ఈయనకి శిక్ష విధిస్తున్నారనమాట. వెంటనే హామాని తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికి? చంపడానికి. వింటున్నారా? చంపడానికి తీసుకెళ్తారనమాట. ఈయన ఏం చేస్తాడు, ఈ భటుల్లో వాళ్ళు ఒకళ్ళు వచ్చేసి రాజుకు చెప్తారు, హామాను మొర్దెకైని చంపడానికి వాళ్ళ ఇంటి దగ్గర ఉరికొయ్యి ఒకటి తయారు చేసి ఉంచుతాడు అని చెప్పి రాజుగారికి చెప్తారనమాట. చెప్పినప్పుడు రాజు ఏమంటాడంటే, అవునా, ఇవన్నీ నాకు తెలియదు కదా, అదే ఉరికొయ్యి మీద హామాన్ని తీసుకెళ్ళి చంపేయండి అని శిక్ష విధిస్తాడనమాట. అర్థమవుతుందా? వింటున్నారా అందరూ? మళ్ళీ అడుగుతా, ఇప్పుడు అడగాలా? వింటున్నారా లేదా? అప్పుడు తీసుకెళ్ళి ఈయన ఊరేస్తారనమాట. ఎవరిని? హామాన్ని ఉరితీస్తారు. మొర్దెకై దేవునికి ప్రార్థన చేశాడు కదా, తన మీదకి శిక్ష విధించకుండా తనకి ఎందుకు హామాను వాళ్ళ మీద కక్ష కట్టి ఉన్నాడంటే, మొర్దెకై తనకి నమస్కరించాడనమాట. హామాను దుష్టుడైన హామాను రాజు దగ్గర సేవకుడుగా పనిచేస్తూ ఉంటాడనమాట. పనిచేసే సమయంలో ఒకనొక రోజు మొర్దెకై ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మొర్దెకై నమస్కారం చెయ్యడు. ఈనాలి పిల్లలు, నమస్కారం చెయ్యనందున నమస్కరించలేదని చెప్పేసి యూదులైన వారందరికీ శిక్ష విధించాలని చెప్పి హామాను పన్నాగం పొందుతాడు. వింటున్నారా? మొర్దెకైని చంపించాలని మొర్దెకైతో పాటు ఉన్న వారందరినీ, ఇప్పుడు మీ బంధువులు ఉన్నారు కదా, మీ పేరెంట్స్కి, మీ డాడీ వాళ్ళ అన్న వాళ్ళు అక్క వాళ్ళు, మీ మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఉన్నారు కదా, బంధువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ మనకేమవుతారు? బంధువులు అవుతారు, రిలేషన్. అలానే మొర్దెకైకి రిలేషన్ ఉంటారు. వాళ్ళ ప్రజలందరినీ కాపాడుకోవడానికి ఆయన చూస్తూ ఉంటాడు అనమాట. మొర్దెకై ఏం చేస్తాడంటే తన ప్రజల నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉంటాడు. నా ప్రజలందరూ నశించిపోకూడదు, చనిపోకూడదు, అందుకని చెప్పేసి దేవుడిచ్చిన ఆజ్ఞలు మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయి. తెలుసా అందరికీ? తెలుసా దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనకి? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవింపవలెను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అది మనము ఎవరికి నమస్కారం చేయకూడదు, మన దేవుడైన యెహోవాకు మాత్రమే నమస్కరించాలన్నమాట. వింటున్నారా? దేవుడైన యెహోవాను మాత్రమే మనము నమస్కారం చేయాలి. అందుకని చెప్పి మొర్దెకై ఏం చేస్తాడంటే, ఆజ్ఞ మేరకుండా, దేవుడికి లోబడిన వాడు కాబట్టి అతను ఆజ్ఞ మేరకుండా దేవునికే లోబడి ఉంటాడు. నశిస్తాను కానీ నేను మాత్రము హామానికి నమస్కరించను అని ఒప్పుకుంటాడు అనమాట. దేవుడు చెప్పున్నాడు కదా, ఆజ్ఞ తప్పకూడదు కదా. మనం తప్పుతారా? మీరు తప్పుతారా?
దేవుని ఆజ్ఞలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, నీళ్ళయందే కానీ ఏ రూపమును నువ్వు పూజింపకూడదు అని మన దేవుడైన యెహోవా మనకు సెలవిచ్చి ఉన్నాడు. అట్లానే మొర్దెకయి ఆజ్ఞ ప్రకారంగా తను ఎవరికి నమస్కారం చేయడు అనమాట. అందుకని చెప్పి హామాను తన మీద కోపం తెచ్చుకొని తన ప్రజలందరినూ నశింపచేయాలని రాజుకు తెలియకుండా ఈ విషయాలన్నీ చెప్పకుండా రాజు దగ్గరికి వెళ్ళి కొందరు మనకు విరోధంగా ఉన్నారు, వాళ్ళని మనం చంపివేయాలని చెప్తాడు. అప్పుడు రాజు ఏమనుకుంటాడు, హామాను చెప్పేది నిజమే కదా, నా సేవకుడు, తను నమ్మి వీళ్ళందరికీ శిక్ష విధిస్తాడు. శిక్ష అంటే అప్పట్లో ఏముంటుందంటే వాళ్ళందరికీ ఉంగరంతో ముద్ర వేయించిన తర్వాత ఆ శాసనాన్ని ఎవరు తీసివేయకూడదు. ఆ శాసనాలు 127 సంస్థానాలు ఉన్నాయి. గుర్తున్నాయా మీకు? నేను 3 రోజుల నుంచి ఆంటీ వాళ్ళు చెప్తున్నా, గుర్తున్నాయా? అహష్వేరోషు కింద 127 సంస్థానాలు ఉన్నాయి. 127 సంస్థానాలకి ఈ శాసనాలని పంపిస్తారనమాట. వింటున్నారా? 127 సంస్థానాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? 127 పలకాలి. 127 సంస్థానాలు ఉన్నాయి. ఎవరి కింద? అహష్వేరోషు కింద. ఆ 127 సంస్థానాలకి ఈ శాసనాలు పంపిస్తారనమాట. పంపించినప్పుడు ఈ శాసనాలన్నీ వాళ్ళు త్వరగా 12వ నెల 13వ తారీఖు యూదులందరినీ చంపివేయాలని జారీ చేస్తారనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే, వింటున్నారా లేదా? ఎస్తేరు ఎందుకు వచ్చింది రాజు దగ్గరికి చెప్పండి? తన ప్రజల నిమిత్తమై బతిమాలు కొనటానికి. ఎందుకని? వాళ్ళందరినీ చంపేస్తారని ఆ రోజు దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకా నేను ఈ సమయం పోగొట్టుకుంటే నేను చెప్పలేను, ఎలా అయినా వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి రాజు దగ్గరికి వస్తుంది. రాజుకు చెప్తేనే కదా తెలిసేది. హామాను ఏం చేస్తున్నాడో అంతకుముందు ఎవరు చెప్పి ఉండలేదన్నమాట. అందుకని హామాన్ని చంపేశాడు. తెలిసింది కాబట్టి చంపేశాడు. చంపేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు వచ్చి రాణి మళ్ళీ విజ్ఞాపనం చేస్తుంది. ఏమని విజ్ఞాపన చేస్తుందంటే, ఇదిగో చూడండి, ఎవరైనా రాజు. రాజు పేరేంటి? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఈమె ఎవరు? ఏం చేస్తుంది? వెరీ గుడ్. ఏమా? రాణి అయినా ఎస్తేరు రాజు దగ్గర నమస్కరిస్తుంది అనమాట. ఎందుకని? ఈమెకైతే శిక్ష తప్పిపోయింది రాణి కాబట్టి. కానీ తన ప్రజలందరూ ఉన్నారు కదా, ఇప్పుడు మీ ఇంట్లో మీ పేరెంట్స్ బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా రక్షించబడాలి కదా. అలానే తన ప్రజల నిమిత్తమై ఆమె మొరపెట్టుకుంటుంది. ఎవరి దగ్గర? రాజు దగ్గర. రాజు దగ్గరికి వెళ్ళే ముందే దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకుంటుంది అనమాట. దేవా, రాజు నేను చెప్పినవన్నీ విని నా ప్రజలను కాపాడాలి అని చెప్పి దేవుణ్ణి అడిగి ఆమె రాజు దగ్గరికి వెళ్తుంది అనమాట. వింటున్నారా? రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు చెప్తాడు, ఏంటి మళ్ళీ వచ్చావు అని. ఇప్పుడు రాణితో పాటు ఇంకో అతను కూడా వెళ్తాడు అనమాట. ఇతని పేరు చెప్పండి? మొర్దెకై. చెప్పాలి. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎస్తేరు రాణి మొర్దెకై ఇద్దరు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈమె సాగిలపడి ప్రార్థన చేస్తుంది. ఆయన మొర్దెకై వింటూ ఉన్నాడనమాట. హామాను చేతిలో ఉన్న ఉంగరం ఇప్పుడు ఈయన చేతిలోకి వచ్చింది. రాజు దగ్గర ఈయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఎస్తేరు రాణి అడుగుతుందన్నమాట, రాజా, నాకైతే శిక్ష తప్పింది, కానీ నా ప్రజలు అందరూ కాపాడబడాలి కాబట్టి నేను విజ్ఞాపన చేసుకుంటున్నాను. మరి శాసనం ప్రకారం తొందరగా 12వ నెల 13వ తారీఖు శిక్ష విధించబడుతుంది కదా, వాళ్ళందరూ చనిపోతారు కదా, నాకు ఏమి ప్రయోజనం, నేను వాళ్ళని కాపాడుకోలేనేమో అని చెప్పేసి ఆమె ప్రార్థన చేసుకొని రాజు దగ్గరికి వెళ్తుందనమాట. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు దండము ఆమె వైపు చూపిస్తాడు అనమాట. దండం ఆమె వైపు చూపించినప్పుడు ఆమెకి ఏంటి రాణి చెప్పు, నీకేమీ శిక్ష పడదు అని చెప్పి ఆమె అడుగుతూ వస్తాడు. అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, నా ప్రజలందరినీ కాపాడటానికి మీరు శాసనము రాయించున్నారు కాబట్టి అది మరలా అది ఆ శిక్ష నుంచి తప్పించుకొనుటకు సహాయం చేయమని ఆమె కోరుతుంది.
కోరినప్పుడు రాజు ఏం చెప్తాడంటే, నేను అలా శాసనము తిప్పివేయడానికి కుదరదు, కాకపోతే మీరు రాయించండి. మొర్దెకాయికి చెప్తాడు, ఆ శాసనం రాయించే పని మొర్దెకాయికి చెప్తాడు. వినాలి పాప. మొర్దెకాయికి చెప్తాడనమాట. చెప్పినప్పుడు వాళ్ళు మీ ఇష్ట ప్రకారంగా మీరు రాసుకోండి. ఇప్పుడంటే మనకి పేపర్లు, టీవీలు అన్నీ వస్తున్నాయి కదా, వార్త తొందరగా చేరిపోతుంది, ఫోన్లో కూడా వస్తుంది కదా. అప్పుడైతే అలా కాదు, మనుషులే వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, ఇట్లా శాసనం మారింది, వాళ్ళని చంపొద్దు అని. ఎందుకు చంపాలి అని చెప్పి వాళ్ళకి ఆశ కల్పించాడంటే, ఈ 127 సంస్థానాలకి యూదులందరిని చంపి వాళ్ళ గృహాలు అంటే వాళ్ళ ఇల్లు, వాళ్ళ బంగారం, డబ్బు అన్నీ తీసుకోవాలని చెప్పేసి శాసనమును జారీ చేస్తారు కదా. అందుకని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తారా, ఎప్పుడు మేము చంపేవేయాలా అని చెప్పి ఎదురు చూస్తుంటారనమాట. అందుకని చెప్పేసి తొందరగా ఈ శాసనాన్ని త్వరగా పంపించండి రాజా అని మొర్దెకాయి ప్రాధేయపడుతూ ఉంటాడు రాజు దగ్గర. అప్పుడు వింటున్నారా? వినాలమ్మా. అప్పుడు రాజు మొర్దెకాయికి శాసనం ఇస్తాడు. ఈ శాసనం తీసుకొని కొంతమంది గుర్రాల మీద వెళ్తూ ఉంటారనమాట. విన్నారా? ఫస్ట్ నుంచి అడుగుతా, చెప్తారా? ఎవరు దగ్గరికి వెళ్ళారు చెప్పండి. మనం ఎవరు కథ నేర్చుకుంటున్నాం చెప్పండి. పోనీ ఎస్తేరు గురించి. ఎస్తేరు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళింది? వెరీ గుడ్. తన ప్రజల్ని కాపాడుకోవటానికి రాజు దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తుంది, బ్రతిమలాడుకుంటుంది. తన ప్రాణం నిమిత్తమై, తన ప్రజల ప్రాణం నిమిత్తమై మేము చంపబడిన వారిని మమ్మల్ని తృణీకరించారు, మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు అని ఆ శిక్ష నుంచి తప్పించుకొనుటకు రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు దగ్గరికి వెళ్ళింది, తన శిక్షను కూడా తగ్గించాడు. ఎందుకు తగ్గించాడు? ఆమె ఫస్ట్ ఎవరిని ప్రార్థించింది? దేవుని ప్రార్థించింది. దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే మన మొర దేవుడు ఆలకించే దేవుడుగా ఉన్నాడు. అవునా? మనం కూడా ఒప్పుకుందామా దేవుని దగ్గర? మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకుందామా? ఏం పాపాలు ఉంటాయి మనకి? దొంగతనం చేస్తున్నారా? బైబిల్ చిన్నపిల్లలు, మీరు చిన్నపిల్లలు కాబట్టి స్కూల్లోకి వెళ్ళినప్పుడు పెన్సిల్స్, బుక్స్ అవన్నీ పక్క వాళ్ళ దగ్గర నుంచి దొంగిలిస్తున్నారా? తీసుకోకూడదు కదా, తీసుకోకూడదు. పొరపాటుని తీసుకున్నా వెంటనే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ని అడిగి వాళ్ళు బతిమలాడుకొని కొనుక్కుంటారు కదా. అవునా కదా? మన వస్తువు పోతే మనం ఎంత ఏడుస్తాము, వాళ్ళు కూడా అంతే కదా. అందుకని ఎవరి వస్తువులు మీరు తీసుకోకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఇట్లా కొట్టుకోకూడదు. ఎందుకు కొట్టుకుంటున్నారు? మనం దేవుని దగ్గరికి వచ్చింది ఎందుకు? మంచి ప్రవర్తన కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేసి మనం అన్నీ పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? మనకు జ్ఞానం లేదు, జ్ఞానం ఇవ్వని దేవుణ్ణి అడగాలి. అడుగుతారా? దేవుడు బైబిల్లో రాసి ఉంచాడు, జ్ఞానం కొదవగా ఉన్న ఎడల మీరు నన్ను అడగండి నేను ఇస్తానని. బాగా చదువుకుంటారా? స్కూల్లో ఎవరు ఫస్ట్ చెప్పండి? మీ క్లాస్లో ఎవరు ఫస్ట్ చెప్పండి? చేతులు అందరూనా? వెరీ గుడ్, మంచి పిల్లలే మీరు. సెకండ్ ఎవరు వస్తారు? అబ్బో, ఉన్న వాళ్ళంతా ఫస్ట్ సెకండేనే. అయితే మీరు ప్రతి వారం సండే స్కూల్కి వెళ్తారా? December 31st నైట్ మీరందరూ ప్రేయర్కి వెళ్తారా? January 1st ప్రామిస్ కార్డులు తీసుకుంటారా? వాగ్దానాలు తీసుకుంటారా? నిజంగా రోజు ప్రేయర్ చేసుకుంటారా? ఏమని చేస్తారు? ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి బాగాలేదనుకో, మీరు ప్రార్థన చేస్తారా లేదా? మీకు బాగాలేదనుకో, మీరు వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి, వాళ్ళు మీకోసం కూడా ప్రార్థన చేయాలి. స్కూల్లోకి వెళ్ళినప్పుడు టీచర్స్ మాట వింటున్నారా? ఎంతమంది? సరే. ఇంట్లో పేరెంట్స్ మాట వింటున్నారా? సండే స్కూల్లో టీచర్స్ మాట వింటున్నారు. మరి ఎందుకు గొడవ చేస్తున్నారు? అయితే చెప్పినవన్నీ నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మీరు స్కూల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చారు కదా, అందరూ పాస్ అయ్యి సెకండ్ క్లాస్కి వెళ్తారా లేదా? ఫస్ట్ క్లాస్ వాళ్ళు సెకండ్ క్లాసు వెళ్ళాలి కదా. అట్లానే ప్రతి సంవత్సరం మీరు
వెరీ గుడ్ నానా. అందరూ అన్నీ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకొని ఎస్తేరు వల్లే, మొర్దెకై వల్లే, వింటున్నారా? బాగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడే దేవుడు మనకు అన్నీ ఇస్తాడా లేదా? సరే, ఇప్పుడు చూడండి, ఇదేంటో చెప్పండి, చెప్పాలి. ఇదేంటి చెప్పండి? వెరీ గుడ్, వెరీ గుడ్. పరలోక రాజ్యం. ఇక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా అక్కడికి మనం వెళ్ళలేం. కేవలం ప్రార్థన వల్లే మనం అక్కడికి వెళ్తాం. అది దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి దేవునికి లోబడినప్పుడే. సరేనా? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఏం అడ్డుగా ఉన్నాయో చూడండి. ఇదేంటి చెప్పండి? మన హృదయం ఎలా ఉంది? ఏ కలర్లో ఉంది? బ్లాక్గా ఉంటే మనం దేవుని దగ్గరికి వెళ్తామా? వెళ్ళం. ఎందుకని? బ్లాక్గా ఉంది కాబట్టి మన పాపాలు దేవుని దగ్గరికి వెళ్ళటానికి అడ్డుపడుతున్నాయి. మన పాపము అడ్డుపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా మారాలి? తెల్లగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. అవును, తెల్లగా ఉంటే మన పాపాలన్నీ ఒప్పుకొని దేవుని దగ్గర మంచి హృదయంతో వినాలి. పిల్లలు, నువ్వు బాగా చెప్తున్నావు కానీ అల్లరి చేయకూడదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన పాపాలు అడ్డుగా ఉన్నాయి కాబట్టి మనం అందరం పాపం చేసిన వాళ్ళమే, మనం అందరం అబద్ధాలు చెప్పేవాళ్ళమే. కానీ తెలియనప్పుడు మనం చెప్పాము, తెలిసిన తర్వాత మనం చెప్పకూడదు. అవన్నీ మనం మర్చిపోవాలి. దేవా నన్ను క్షమించు, పలకండి, నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు పాపం చేయను, దొంగతనాలు చేయను, మా ఫ్రెండ్స్ దగ్గర ఏమీ తీసుకోను, నన్ను క్షమించు, నీ సన్నిధికి నేను వస్తాను. మన కోసం దేవుడు ఇది చెప్పండి ఇప్పుడు. వెరీ గుడ్. సిలువ దేనికి సాదృశ్యం అంటే దేవుడు మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. దేవుడు మన కోసం మరణించి మరలా తిరిగి లేచాడు కూడా. తెలుసా మీకు అందరికీ? తెలుసా? దేవుడు మన కోసం చనిపోయాడని తెలుసా? చెప్పండి మరి. సరే, ఇప్పుడు చెప్పు. సిలువ మన కోసమే, దేవుడు మన పాపాల కోసమే ఆయన మరణించాడు. సిలువలో సిలువేశారు, చేతులకి శిలలు కొట్టారు, తలకి కిరీటంగా ముళ్ళ కిరీటం పెట్టారు. మన కోసమే కదా చనిపోయింది. మరి దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? ఏమీ చెయ్యక్కర్లా. దేవుడు మనల్ని ఏమైనా డబ్బులు అడుగుతున్నాడా? ఇప్పుడు అంకుల్ వాళ్ళు మీకు ఇక్కడికి తీసుకురావడానికి వ్యాన్లు అయితేనేమి మీకు అందరూ అన్నీ నేర్చుకోవాలని ఎంతో కష్టపడి మిమ్మల్ని తీసుకొస్తున్నారు కదా. మరి మీరు నేర్చుకోవాలి కదా అన్నీ. మీ పేరెంట్స్ అడుగుతారు ఇంటికి పోయిన తర్వాత ఏం నేర్చుకున్నారని. ఏం చెప్తారు చెప్పండి? చెప్తారా లేదా? ఏం చెప్తారు? మేమేం నేర్చుకున్నాం, మీరేం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? ఈరోజు కథ ఏంటి అంటే ఏం చెప్తారు? చెప్పు, ఏం నేర్చుకున్నారు? యేసయ్య కథలు నేర్చుకున్నాము. యేసయ్య బైబిల్లో రాయించిన కథలన్నీ నేర్చుకున్నామంటే ఇప్పుడు సిలువ వేయబడ్డాడు కదా యేసయ్య మన కోసం. ఇప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఎప్పుడు దేవుని వైపు చూస్తూ మన తప్పిదములను ఒప్పుకున్నప్పుడే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మన పాపాల నిమిత్తం. ఇదేంటి చెప్పండి అయితే? ఇది చెప్పండి. అయిపోయింది చెప్పండి. గిఫ్ట్ బాక్స్ ఎప్పుడు ఇస్తారు మనకి? పుట్టినరోజా? స్కూల్లో ఎప్పుడు ఇస్తారు? మరి చదువుకుంటున్నారా? గిఫ్ట్లు వచ్చినాయా మీకు? వచ్చాయా? ఇచ్చిందా? సరే. ఆటల పోటీలు స్పోర్ట్స్లో కూడా ఇస్తారు కదా, వచ్చాయా? సరే, అయితే ఇప్పుడు మన దేవుని దగ్గర ఉన్నాం కాబట్టి మన యేసయ్య మనకి ఇవ్వాలంటే
మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్తేప్పుడు కూర్చో కూర్చో. గిఫ్ట్ కావాలా వద్దా మీకు? కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, తల్లిదండ్రులు చెప్పింది వినాలి, అన్నీ చేయాలి. ఒక్కటే కాదు. ఇప్పుడు ఇదిగో ఇది చూడండి, ఇవేంటి చెప్పండి? చేతులు చాపి గిఫ్ట్ తీసుకోవాలి. చేతులు చాపే కదా తీసుకుంటారు స్కూల్లో కానీ, సండే స్కూల్లో కానీ, స్పోర్ట్స్లో మీరు ఈ ఆటల పోటీలో గెలిచినప్పుడు. ఇప్పుడు మీ స్కూల్లో 10 మంది ఉన్నారనుకో, 10 మంది రన్నింగ్ రేస్లో అందరూ ఫస్ట్ వస్తారా? అందరూ ఎంతమంది వస్తారు? 1. మరి అలానే ఇక్కడైతే అలా కాదు. దేవుడు అందరికీ గిఫ్ట్లు ఇస్తానంటున్నాడు. తీసుకుంటారా లేదా? తీసుకోరా? వద్దా మీకు? తీసుకోవాలంటే ఏం చేయాలి? మనం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, సండే స్కూల్కి వెళ్ళాలి. సరేనా? మీకు గిఫ్ట్ వద్దా? కావాలా? చెప్పండి, ఒకసారి చెప్పండి. కావాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, అన్నీ చేయాలి. అన్నీ చేసినప్పుడే దేవుడు మనకి అన్నీ ఇస్తాడనమాట. మన పాపాలు ఒప్పుకోవాలి. మేము దొంగతనం చేయము, అబద్ధాలు ఆడము, ఏమీ చేయమన్నప్పుడే ఇవన్నీ మనకు వస్తాయి. వస్తాయా రావా? కావాలా వద్దా? గిఫ్ట్లు కావాలి కదా, తీసుకుంటారా? సరే అయితే కంఠత వాక్యాలు ఎంతమంది నేర్చుకున్నారు చెప్పండి? చాలా మంది. నీకు ఎన్ని వచ్చినాయి? ఎన్ని వచ్చినాయి? 1 వచ్చిందా? చెప్పు, పైకిలే, చేతులు కట్టుకొని చెప్పు. చెప్పు, చెప్తున్నానా? దేవుని 1 వచ్చింది అని చెప్పావు కదా, కంఠత వాక్యం. వచ్చినాయా? ఎన్ని వచ్చినాయి? చెప్పు. కాదు నాన్న, కంఠత వాక్యం ఎన్ని నేర్చుకున్నావో అవి చెప్పు. చెప్పమ్మా. సరే సరే, మనకి ఇప్పుడు 4 days నుంచి నేర్పించిన కంఠత వాక్యాల్లో ఎన్ని చెప్తావు? 4. చెప్పు. వినాలి పక్కన వాళ్ళందరూ. హ్మ్. పదిహేను, లూకా 15:6. వెరీ గుడ్, కూర్చోవాలి. సండే స్కూల్ క్లాప్స్ ఇవ్వండి. ఏం పేరు నీ పేరు? మణికంఠ. 4 చెప్పాడు. చెప్పు. వెరీ గుడ్. 3rd one. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలి. సరే, ఇంకెవరు చెప్తారు? గర్ల్స్ ఎవరు చెప్పరా? అయ్యా అస్సలు బ్యాడ్. చెప్పు. ఫస్ట్ చెప్పు. దేవుని
ఇదిగో అమ్మాయి చెప్తుంది చూడు, వినాలి, అందరూ వినాలి, రాను వాళ్ళందరూ వినాలి. షేమ్గా ఉందా మీకు? గొడవ చేయకూడదు, చెప్పే వాళ్ళని కూడా వినాలి. రాని వాళ్ళందరూ వింటేనే మళ్ళీ మీరు చెప్పగలరు. విన్నారా? విన్నారా? దాన్ని క్లాప్స్ కొట్టండి. సండే స్కూల్ క్లాప్స్, సండే స్కూల్ క్లాప్స్. 9, 10 వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా? చెప్పు నాన్న, చెప్పు చెప్పు. చేతులు కట్టుకోవాలి. వినాలి, అందరు వినాలి. సైలెంట్గా ఉండండి, అయిపోయింది. మీరు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ కాబట్టి వినాలి. దొరికింది. అయిపోయిందా? సరే, నీ పేరేంటి నాన్న? నీ పేరేంటి చెప్పు. చూడు ఎంత చిన్న బాబు చెప్పాడో చూడండి. పెద్దవాళ్ళు మాత్రం సైలెంట్గా ఉన్నారు, ఏమీ చెప్పట్లేదు. నేర్చుకుంటున్నారా లేదా? నేర్చుకుంటున్నారా? చెప్పావు కదా. సరే అయితే క్లాప్స్ కొట్టండి చిన్న బాబుకి. ఇంకెవరు చెప్తారు? మొత్తం చెప్తారా? 8 చెప్తారా? చెప్పు. వినపట్లా నాకు. చెప్పు. Mm. 4-1 మీరు నా మాటలు వెరీ గుడ్. నమస్కారం చేసి చెప్పినాను, చెప్పు, తొందరగా చెప్పు. అయిపోయింది. వెరీ గుడ్. ఇంకా అయిపోయిందా? సరే, ఈరోజు ఖండత వాక్యం నేర్చుకుందామా? సరే అయితే అందరు సైలెంట్గా కూర్చోండి. బాస బట్టలు వేసుకోవాలి, నోటి మీద వేలేసుకోవాలి. పిన్ డ్రాప్ సైలెంట్ రావాలి. సైలెంట్ ఇక్కడ చూడండి. ఖండత వాక్యం నేర్చుకున్నాం, పలకండి. పలుకుతారా? సరే. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. సరే అయితే అందరం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. అందరూ మోకరించాలి.
మోకరించాలి. సరిగా కూర్చో. మోకరించాలి, అందరూ మోకరించాలి. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగలనైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇప్పుడు వరకు నా తండ్రి సాంగ్స్ అయితేనేమి, స్టోరీస్ అయితేనేమి బిడ్డలందరూ నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఇక్కడికి VBSగా తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు. గత 4 రోజుల నుంచి VBSలో నేర్చుకునేయని చెప్పడానికి కూడా బిడ్డలకు సహాయపడుతూ వచ్చారు. ఇంకా ముందున్న సమయంలో నా తండ్రి ఇంకా నేర్చుకోవాల్సినవి నేర్చుకొని రేపు నా తండ్రి అందరూ చెప్పగలిగే జ్ఞానం దయచేసి బిడ్డలందరూ గిఫ్ట్లు పొందడానికి కూడా సహాయం చేయమని, అలాగే ఇంతవరకు మాకు తోడైన దేవా నీకే వేల కొలది వందనాలు చెల్లించుకుంటూ ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతినాడి వేడుకుంటున్నాం తండ్రి.